నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నాటుకోడి అయితే స్కిన్ తీసి కొట్టించుకొచ్చినాము. చేసి వెళ్ళింది, శుభ్రంగా కడుక్కోవాలి నీళ్ళు పోసి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. శుభ్రంగా కడుకొస్తాయి. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు కోసుకున్నా. గిన్నె పొయ్యి మీద పెట్టిన, స్టవ్ అంటూ పెడతా. గిన్నె వేడెక్కాలి. గిన్నె వేడెక్కింది. నూనె వస్తా. 1 2 3 4 పాకులు పోసిన. కిలో కదా, మంచిగా నూనెలు ఉడకాలి. నూనె వేడెక్కాలి. 5 లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం బగారాకు, 1 ఆకు నూనెలో వేసిన. నూనె వేడెక్కింది. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కలుపుకోవాలి ఒకసారి. వేగాలి. కొంచెం పుదీనా రెక్కలు నింపుకొచ్చిన. వేగినాయి. పుదీనా వేసిన. స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసిన. అల్లము కిలో కదా, పొడి అల్లం మంచిగా వేగాలి. అల్లం ఎంత మంచిగా వేగితే అంత మంచి టేస్ట్ ఉంటుంది. పచ్చివాసన మొత్తం పోవాలి. పచ్చిధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నా. పసుపు 1 స్పూన్ వేస్తున్నా. 2 వేసిన, కిలో కదా అది. నాటుకోడి ఇది. స్టవ్ పెద్దగా ఉంచాలి. దీనిలో చికెన్ నాటుకోడి కదా, తొందరగా ఉడకది. దీనిలో మనం చిన్నది స్టీల్ చేసుకోవాలి. కప్ అన్నా, స్టీల్ గిన్నెనన్నా ఏదన్నా వేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. పెద్దగా మంట పెట్టి మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఒకసారి మధ్యలో కలపాలి. నూనె వేరేదాకా ఉడకాలి. మధ్యలో ఒకసారి కలపాలి. మూత తీసిన. ఇంకో కొంచెం ఉడకాలి. ఈ నూనెలు ఉడుకుతూనే నాటుకోడి మంచిగా ఉడుకుతుంది. లేకుంటే నార ఉంటుంది అంతా. ఉడకాలి. ఇంకా 5 నిమిషాలు ఉడకాలి. నూనె వేరింది. కారం వేస్తున్నా.
1 2 3 స్పూన్లు. ఇది కొత్త కారపొడి, కారం ఎక్కువ ఉంది. స్టవ్ తక్కువ పెట్టాలి, కొంచెం నూనెలు ఉడకాలి. నూనెలు ఉడకాలి కొంచెం కారం. నూనె వేరుతుంది సైడ్లో, నీళ్ళు వస్తున్నా, ఒక జగ్గు వస్తున్నా, లీటర్ వస్తున్నా. అది ఉడకాలి కదా బాగా. మంచిగా ఉడకాలి. దీనిని ఉప్పేస్తా. 3 స్పూన్ల కారం వేసిన కాబట్టి 2.5 స్పూన్లు వేస్తాను. 1 2 3 వేస్తే 3 వేసిన. మూత పెట్టేస్తాను. ఉడకాలి, నూనె వేరేదాకా ఉడకాలి. ఇంకా ఉడకాలి. అది పెట్టన్నట్టుగా కోడి పెట్ట, గుడ్లు వెళ్ళినాయి. దీన్ని ఉడికే దాంట్లో వేయాలి. ఎసరు ఎగ్గుతుంది, ఇంకా కొంచెం ఎగ్గాలి. నూనె వేరేటట్టు ఉడకాలి. ఎసరిగ్గింది, ఇంకో కొంచెము నూనె వేయాలి. కొత్తిమీరకు వేస్తాను. కొత్తిమీరకు ఉడికితే బాగుంటుంది. కూరలో కొత్తిమీరకు ఉడికితే టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి కలుపుకోవాలి. ఎసరు ఉంది కదా, కొంచెం పెద్ద మంట మీద పెడదాం. ఎల్లిగడ్డ వేసిన, ఇలా మసాలా, లవంగాలు, ధనియాలు, ఎల్లిగడ్డలు వేసిన. 1 గడ్డ వేసిన. కొలెస్ట్రాల్కి మంచిది. మనం పోపులు వేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. గరం మసాలా రెడీ. ఇది దంచిన గరం మసాలా ఎత్తుకుంటున్నా. దంగింది కిలో కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మూత వేస్తున్నా. గరం మసాలా వేస్తున్నా. స్టవ్ తక్కువ పెట్టుకోవాలి. మసాలా వేయంగానే దగ్గర పడ్డది కూర. కొంచెం సిమ్లో పెట్టాలి కొద్దిసేపు, నూనె వేరేటట్టుగా. కూర ఉడికిందో లేదో చూస్తా. ఉడికింది, ముక్క తిరుగుతుంది. ఇక సిమ్లు ఉండని ఒక 2-3 నిమిషాలు. నాటుకోడి రెడీ. కూర చికెన్ రెడీ. సూపర్ వాసన వస్తుంది. ఇంట్లో ఇప్పుడు చపాతీ పెట్టుకొని తింటే సూపర్. గార్నిష్ చేసుకున్నా కొత్తిమీరతో. వేడి అన్నం వేసుకొని తింటా. నూనె వేరింది. సూపర్ వాసన వస్తుంది. సూపర్ అంటే సూపర్.
ప్లీజ్. చికెన్ కర్రీ రెడీ. నాటుకోడి చికెన్ కర్రీ రెడీ. సూపర్ అంటే సూపర్ వాసన వస్తుంది. ఉప్పు టేస్ట్ చూస్తా. కలిసింది, అన్నీ కలిసినాయి. బాగుంది. ఉప్పు కారం అన్నీ బాగున్నాయి. చాలా బాగుంది. కొంచెం సప్పగా ఉంది కానీ తర్వాత వేసుకుంటా. నాటుకోడి కూర పెట్టేస్తున్నా. అన్నం కలుపుతున్నా. వేడిగా అన్నం, వేడి కూర చిక్కగా కలుపుకోవాలి. సూపర్ ఉంది. చాలా బాగుంది. సూపర్ ఉంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.